హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్తని తెలియజేయడం అయితే జరిగింది. విద్యార్థులందరికీ కూడా ఫ్రీగా స్కూటీలని పంపిణీ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి ఏమేం ప్రూఫ్స్ ఉండాలి, అదేవిధంగా అప్లికేషన్ తేదీ ఎప్పుడు, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కనుక మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క ఫ్రీ స్కూటీ స్కీమ్ గురించి పూర్తి వివరాలని మనం ఇక్కడ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రికలో ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి రావడం అయితే జరిగింది. విద్యార్థినులకి 1,70,000 ఈవీ స్కూటీలు అని చెప్పేసి ఈ యొక్క దినపత్రిక ప్రచురించడం అయితే జరిగింది. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ బీటెక్ విద్యార్థినులకి సుమారు 1,70,000 ఈవీ స్కూటీలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇక్కడ ఏ కేటగిరీ విద్యార్థులకి ఇస్తారట అంటే డిగ్రీ చదువుతున్నటువంటి ప్రభుత్వ విద్యార్థినులకు, అదేవిధంగా బీటెక్ చదువుతున్నటువంటి ప్రభుత్వ విద్యార్థినులకి ఏకంగా 1,70,000 స్కూటీలను పంపిణీ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఉచిత ఈవీ స్కూటీల పథకంపై కీలక ప్రకటన చేశారు. దీంతో ఈ కార్యక్రమాన్ని దశల వారీగా అమలు చేసేందుకు సర్కార్ ప్లాన్ రూపొందిస్తుంది. ప్రాథమిక అంచనాల ప్రకారం అర్హులైన విద్యార్థినులకి వాహనాల కొనుగోలుకు కోసం సుమారు 1,600 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. రానున్న వార్షిక బడ్జెట్ సమావేశాల్లోనే ఈ స్కీమ్ అమలు కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో నాణ్యమైన భద్రతతో కూడిన ఈవీ స్కూటీలకి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని నెలల వ్యవధిలోనే ఈవీ స్కూటీలని సరఫరా చేయవచ్చు, ఏ రేట్లలో వాహనాలు అందుబాటులో ఉన్నాయి, పంపిణీకి ఎంత సమయం పడుతుంది తదితర అంశాలపై అధికార వర్గాలు దృష్టి సారించాయి. ప్రస్తుతం సాధారణ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 1,15,000, సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కాలేజీల్లో 28,500, గిరిజన సంక్షేమ డిగ్రీ కాలేజీల్లో 12,000 మంది, ఇక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో 2,700 మంది దాకా విద్యార్థినులు ఉన్నట్టు ప్రాథమిక లెక్కలు వెల్లడించడం జరిగింది. సో వీరందరికీ కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి మనకి రాబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాలలో దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ని కేటాయించి ఈ పథకాన్ని అయితే ముందుకు తీసుకువచ్చేటటువంటి అవకాశాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇక్కడ పెట్రోల్ భారం లేకుండానే మనకి ఈవీ స్కూటీలు అంటే ఛార్జింగ్ స్కూటీలను అయితే విద్యార్థినులకి ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన చేస్తుంది. విద్యార్థినులపై రోజువారీ పెట్రోలు భారం పడకూడదనే ముందు చూపుతో పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీను ఎంచుకున్నారు. దీంతో కర్బన ఉద్గారాలు, కాలుష్య నియంత్రణకి కూడా పరోక్షంగా పెద్దపీట వేసినట్టు అవుతుంది. బ్యాటరీ వారంటీ, 3 ఏళ్ల ఉచిత సర్వీసింగ్ బాధ్యతలను సైతం సరఫరా చేసే కంపెనీలకే అప్పగించేలా టెండర్ల ప్రక్రియలో కఠిన నిబంధనలు పొందుపరచనున్నారు. ఈ పథకంలో రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించినట్టు అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ విధంగా మనకి బీటెక్ చదివేటటువంటి ఇంజనీరింగ్ విద్యార్థినులకి, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థినులకి కూడా ఈ విధమైనటువంటి ఫ్రీ స్కూటీలను అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మనకి ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీకు మరో వీడియోతో ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.